This video is dedicated to my Kirti. So tanu doctor convocation ni nenu manchi మెమరబుల్గా క్యాప్చర్ చేసి తనకి డెడికేట్ చేస్తున్నాను. తన లైఫ్ లాంగ్ ఈ వ్లాగ్ని చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడానికి నేను ఈ వ్లాగ్ చేస్తున్నానండి. సో కీర్తి కాన్వకేషన్, కీర్తి డాక్టర్ కీర్తి అయింది, MBBS చదివింది కదా. హాయ్, హలో, నమస్తే. నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మా కీర్తి కాన్వకేషన్ అనమాట. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్లో తను MBBS చదువుతోంది. సో కంప్లీట్ అయిపోయిందనమాట. సో తన కాన్వకేషన్కి మేము వచ్చాము. యాక్చువల్గా కీర్తి ఎవరో మీకు చెప్పలేదు కదా, మా మేనత్త కొడుకు కూతురు అండి కీర్తి అంటే. సో వాళ్ళు బద్వేల్లో ఉంటారు. సో ఈ అమ్మాయి ఇక్కడ నెల్లూరులో చదువుతుంది, నారాయణ మెడికల్ కాలేజ్లో MBBS కంప్లీట్ అయిపోయిందండి. తన నేము కీర్తి, చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో కూడా చూపించాను తనని. సో తన కాన్వకేషన్ డాక్టర్ MD సునీల్ కుమార్ గారు, M నవలత గారు. She is from Badvel, first doctor in the family. Especially thanking her brother Kartikeya and Siddhartha. Congratulations to Kirti, and with the support of your family you made it today. Congratulations. Next we have Maliyam Bakam Santosh. అలా మెడల్ తీసుకుంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అనిపించిందండి. సో బికాజ్ ఎన్ని ఇయర్స్ నుంచి కష్టపడతారు కదా యాజ్ ఎ డాక్టర్స్ అంటే, అంతే కదండి. వాళ్ళ సాక్రిఫైసెస్, నైట్ డ్యూటీస్, నైట్ షిఫ్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అలా హ్యాపీగా, చాలా హ్యాపీగా ఫీల్ అనిపించింది. Congratulations Dr. Manchal Secretary Pratna Abdul Reddy garu and Padma garu. It's the first doctor family with a proud son of foreign. Special thanks to family, friends and good family. She is the best all together. Congratulations family. అక్కడ పక్కన కనిపిస్తున్న క్రీమ్ కలర్ శారీలో అమ్మాయి రాధ అనమాట. సో చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట కీర్తికి. కీర్తి ఈ స్టేజ్లో ఇలా అంటే తన సపోర్ట్ వల్ల చాలా హెల్ప్ చేస్తుంది రాధ. సో ప్రతి దాంట్లో సపోర్టివ్గా ఉంటుంది అనమాట. సో చాలా మంచి ఫ్రెండ్. సో ఈ స్టేజ్లో ఇలా ఇంతవరకు ఇలా కీర్తి వచ్చిందంటే దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ రాధా అని కూడా చెప్పొచ్చు. బికాస్ కంటిన్యూస్లీ సపోర్ట్, చాలా కష్టం ఉంటుంది కదండి. పక్కన ఒక బెస్టీ ఉండి యూ క్యాన్ డూ ఇట్ అని మోటివేట్ చేస్తూ ఉంటే ఏమంటారు, ఆ మోటివేషన్ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి కదా. అలా రాధా వచ్చేసి యాక్చువల్గా తన ఇంటర్ నుంచి ఫ్రెండ్ అనమాట. సో ఇంటర్లో కూడా కలిసి చదువుకున్నారు రాధా కీర్తి ఇద్దరు. సో అలా మంచి బెస్టీ అనమాట. తన అప్ అండ్ డౌన్స్లో, హ్యాపీనెస్లో, సాడ్నెస్లో ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసింది రాధమ్మ. సో కాబట్టి రాధా అంటే మా అందరికీ స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. చూసారా, రాధా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అందరితోటి. ఇక్కడ వైట్ షర్ట్లో ఉన్నది కీర్తి వాళ్ళ డాడీ అనమాట. మెడల్స్ అలా వేస్తున్నారు. సో చాలా మా బావని చూస్తుంటే నేను ఒకటే చెప్పాను అనమాట, తన పెళ్ళి చేశా కూడా మీరు ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వరేమో బావా. సో తను ఇలా కాన్వకేషన్లో తన మెడల్ తీసుకుంటే ఎంత చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా బావ. సో ఆయన కళ్ళల్లో ఆనందం అసలు చూడలేకపోయాము, అంత హ్యాపీగా అనిపించింది. సో
తన డ్రీమ్ అనమాట. మా బావకి డ్రీమ్ ఉండేది, తను డాక్టర్ అవ్వాలనుకున్నారు, అవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట. సో తన కూతుర్ని చెయ్యాలన్న ఉద్దేశంతో సో వాళ్ళ కూతుర్ని చేశాడు డాక్టర్. సో ఇందాక చూపించింది వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అలా మా బావ బుక్ వేసి ఇచ్చాడు, కీర్తి వాళ్ళ ఫ్రెండ్స్ అందరి. ఇక్కడ చూసే వాళ్ళ కీర్తి వాళ్ళ ఫ్యామిలీ అనమాట. కీర్తికి 3 బాబాయిలు. సో ఆ 3 బాబాయిలు అనమాట. ఇక్కడ కీర్తి వాళ్ళ డాడీ వైట్ షర్ట్లో ఇక్కడ, అండ్ ఇటు సైడ్ బ్లాక్ షర్ట్లో ఈ లాస్ట్ ఉన్నట్టే 2 బాబాయ్ అనమాట, 2 బావ. ఇక్కడ కీర్తి పక్కన నిల్చుంది మా 3వ బావ అనమాట. సో మా బావ పక్కన ఇక్కడ అక్క, అండ్ వైట్ షర్ట్ పక్కన కీర్తి వాళ్ళ మమ్మీ, ఆ బ్లాక్ శారీ అక్క 2వ బావ వాళ్ళ వైఫ్ అనమాట, వాళ్ళ పిల్లలు. సో కీర్తికి 2 ఉన్నారండి, బ్రదర్స్ అండ్ సిస్టర్. దివ్యానే ఇప్పుడు హైలైట్, దివ్యాని ఇప్పుడు హైలైట్ అవ్వాలా మధ్యలో. ఇట్లది చెవులకు పెట్టుకునేది లేదు, ఏంటి ఏంటి తీసిందా తీస్తా ఏంద్రా కథకి నువ్వు పీక్ ఏమ్రా అక్క పీకేస్తుంది యూట్యూబ్ పెడుతుంది పిన్ని మన పరికరాలుగా ఎన్ని గిఫ్ట్స్ ఇది కూడా వస్తుంది, ఇది కూడా వస్తుంది. All the graduates of 2018 batch, class of 2024 is renewals. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా వచ్చింది ఓపిక? గోల్డ్ ఇస్తే ఓపిక రాలేదు. అదేమొద్దులే, అరే నువ్వు మా మెక్కపోతుంది ఆడికి. ఇప్పుడు రాని జోష్ రాదు. అలా అందరూ గిఫ్ట్స్ ఇచ్చారండి కీర్తికి, అదే ఓపెన్ చేస్తూ ఉంది. సో ఇక్కడ మేము డిన్నర్ చేయడానికి వచ్చాము. ఈ ఐటమ్స్ అన్నీ పెట్టారండి, లైక్ బగారా రైస్, స్వీట్స్, వడ, అండ్ లైక్ బ్రింజల్ కర్రీ, ఇదొక కూర్మా, లేడీ ఫింగర్ ఫ్రై, సంగటి, సంథింగ్ చిప్స్. ఇది వచ్చేసి నెల్లూరు స్పెషల్ వడ కర్రీ అండి. అండ్ ఇది వచ్చేసి గోబీ, అలా డిఫరెంట్ ఐటమ్స్, వైట్ రైస్, సాంబారు, లైక్ రసం, చాలా ఐటమ్స్ పెట్టారు. చాలా బాగుంది ఫుడ్, టేస్టీగా ఉంది. సో పప్పు, సాంబార్ కామన్ కదా, రసము, పెరుగు, సమ్ పికిల్, అలా అలా బాగా పెట్టారు ఫుడ్. సో మేము యాక్చువల్గా ఆపోజిట్ స్టేజ్కి ఆపోజిట్ సెక్షన్ ఇలా ఉంటే ఇక్కడ మేము డిన్నర్ చేసామన్నమాట. కొంచెం స్పేషియస్గా అనిపించింది. సో అందరికీ ఇంకో చోట పెడుతూ ఉన్నారనమాట. సో మేము అక్కడ కూర్చోలేదు, పిల్లలు ఉన్నారని చెప్పేసి మేము ఇక్కడే కూర్చున్నాము. సో అలా కాన్వకేషన్ చూస్తూ మేము డిన్నర్ చేసాము. తనది అయిపోయిన వెంటనే వెళ్ళిపోలేదండి. మేము రాధమ్మది, నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వ్యాలంటీనా అండ్ లక్ష్మి, సో వీళ్ళందరిది అయిపోయేంత వరకు అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ వాళ్ళకి ఒక ఏవి అనేది ఉందండి. సో ఆ ఏవి చూడడానికి ఇంకా ఉండిపోయాము అక్కడే. ఏవి అండ్ వాళ్ళ రోప్స్ అండ్ క్యాప్స్ త్రో చేస్తారు కదా పైకి కాన్వకేషన్ అయిపోయిన తర్వాత, ఆ సిచ్యువేషన్స్, ఆ సీన్స్ అన్నీ చూడడానికి కూడా మేము ఉన్నాం, చాలాసేపే ఉన్నాం అన్నమాట. సో అంతే కదండి. లాస్ట్లో వాళ్ళు
యాక్చువల్గా ఆంబ్రోసియాలో ఒక మూవీ నైట్ ప్లాన్ చేసేసుకున్నారు ఇంతకుముందు. మా అక్కని చూపిస్తూ ఉంటే నో చూపించకు అని చెప్తా ఉంది. ఇక్కడ ఇటువైపు ఉన్నది మా అక్క నిన్న వ్లాగ్లో చూపించాను కదా. సో మా పెదనాన్న కూతురు, మా డాడీ వాళ్ళు ముగ్గురు కదా. సో రెండో పెదనాన్న వాళ్ళ అమ్మాయి హారిక తన పేరు. సో అలా డిన్నర్ చేసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అలా ఇలా పిక్స్ కొన్ని తీసుకున్నాము. సో చాలా బాగా అనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఈ శారీ అయితే ప్రతి ఒక్కరూ ఇలాంటి శారీసే కట్టుకొని వచ్చారండి. మా లాంటి శారీస్, నేను మా అక్క ఇద్దరు ట్విన్నింగ్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కీర్తమ్మ తింటుంటే వాళ్ళ ఒక బాబాయ్ ఏం చేశాడంటే ఫుడ్ తీసుకొస్తే ఇక్కడ మా రెండో బావ తనకి సేవలు చేస్తుంటే వాళ్ళ తమ్ముడు వాటర్ తీసుకొచ్చి లైక్ చాలా వేడిగా అనిపించింది అనమాట. తనకి ఇసురుతా ఉన్నారు. సో బాబాయిలు ఎంత సేవ చేయించుకుంటున్నావే బాబు నువ్వు, ఇంతమంది బాబాయిలు చాలా అదృష్టం కదా. ఇలా ఇంతమంది బాబాయిల ప్రేమ, పిన్నిలు అండ్ సిబ్లింగ్స్, కజిన్స్ అందరూ అంత బాగా చూసుకుంటారు అనమాట. కీర్తి ఫస్ట్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కాబట్టి కొంచెం ప్రేమ ఎక్కువ అనమాట మా అందరికీ కీర్తి అంటే, ఎందుకంటే ఫస్ట్ పుట్టింది కదా. సో అలా మేమందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ తింటూ లైక్ తిన్న తర్వాత తను తింటుంటే మేము మాటలు చెప్తా ఉన్నాము. సో అండ్ ఇక్కడ వచ్చేసి రాధమ్మది అయిపోయింది కాన్వకేషను. సో అలా రాగానే మా బావ అందరికీ ఆ గిఫ్ట్స్ ఇచ్చారు. ఆ గిఫ్ట్స్ బుకేస్ ఇచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి ఫొటోస్ తీసుకున్నారనమాట. అలా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా గిఫ్ట్స్ ఇచ్చాడనమాట. చాలా బాగుంది ఆ గిఫ్ట్ ప్యాకింగ్. సో అలా బొకే అండ్ అలా గిఫ్ట్స్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నది కీర్తి వాళ్ళ లాస్ట్ బాబాయ్ అనమాట, వాళ్ళ ఫ్యామిలీ ఇది. అండ్ ఇక్కడ వ్యాలంటీనా అనమాట. ఈ అమ్మాయి కూడా మంచి ఫ్రెండ్ కీర్తికి. సో టీనా వాళ్ళ ఫ్యామిలీ ఇది. ఇక్కడ ఇటు సైడ్ కీర్తి వాళ్ళ మమ్మీ డాడీ చెప్పాను కదా. సో ఇటు సైడ్ టీనా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్. సో అలా ఫ్రెండ్స్కి అందరికీ అలా క్యూట్ గిఫ్ట్స్ ఇచ్చేసి సర్ప్రైజ్ చేశాడు మా బావ. ఇక్కడ బ్లాక్ షర్ట్లో మా రెండో బావ అండ్ వాళ్ళ వైఫ్ అనమాట. సో ఇట్లాంటి మెమొరీ అంతా ఉండాలి కదా లైఫ్లో చూసుకోవడానికి. ప్లస్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ 5 years పాటు అందరూ కలిసి చదువుకున్న తర్వాత ఇట్లాంటి మెమొరీస్ అన్నీ ఉండాలి కాబట్టి అలా చిన్నగా షూట్ చేసి ఈ వీడియో డెడికేట్ చేస్తున్నానండి కీర్తికి. లైఫ్ టైం యూట్యూబ్ ఉన్న రోజులు కీర్తి చూసుకోవాలనేసి నేను ఈ వీడియో ప్లాన్ చేశాను. సో అంతే కదండి, లైఫ్లో ఒకలాంటి మెమొరీసే కదా. సో యూట్యూబ్ ఉంటే జస్ట్ 1 clickతో చూసేయచ్చు కదా ఈ వీడియో. అందుకోసమే చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి నేను ఈ వ్లాగ్ అనేది షూట్ చేశాను అనమాట. సో అందరూ కజిన్స్ అందరూ ఉన్నారు కదా, ఎక్సెప్ట్ ఈ అక్క వాళ్ళ లైక్ ఈ బాబా వాళ్ళ పిల్లలు మాత్రం లేరు. సో అమ్మాయి డెంటల్ చదువుతూ ఉంది బెంగళూరులో. వాళ్ళ అబ్బాయి ఇంటర్ ఎగ్జామ్స్ కదా, అందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. ఆ పిల్లలు ఒక్కరు రాలేదు, మిగతా వాళ్ళందరూ వచ్చారనమాట. సో దిస్ వీడియో ఇస్ డెడికేటెడ్ టు మై కీర్తి బంగారు తల్లి. ఆల్ ద బెస్ట్. లైఫ్లో నీకు ఏది కోరుకున్నా దేవుడి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ డాక్టర్ మాలేపాటి కీర్తి కాదండో సుకీర్తి, డాక్టర్ సుకీర్తి. కంగ్రాచులేషన్స్. ఆ డ్రోన్ మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఆ రోప్స్ అండ్ ఆ హ్యాట్స్ త్రో చేయాలని చెప్పేసి మ్యూజిక్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి.
లైక్ అలా అందరూ త్రో చేస్తుంటే క్యాప్స్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నాకు ఏ కాన్వర్కేషన్స్ అవ్వలేదండి. సో ఇలా కీర్తి కాన్వర్కేషన్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము, నేను, మా అక్క అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా. సో చాలా బాగా అనిపించింది. మా ఫ్యామిలీ కూడా వచ్చారు. ఇలా కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేను అన్నీ కట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో చాలా మంచి సాంగ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేశారండి. సో యాక్చువల్గా బాగా డాన్స్ చేశారు. సో కాకపోతే also entertainment is ours. ये फील बना हुआ दम दर दम दर दम दर दम दर दम दा दम दर दम दर दम 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 अड़ुगे को slow flight. You said never let me go. You said
లేదు అందగాలు ఏమంటారన్నా ఇలా 8 minutes ఈ ఏవి ఉందండి. వీళ్ళు ఆంబ్రేసియాలో మూవీ నైట్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడ చేసిన ఫన్ అంతా ఏవిగా క్రియేట్ చేసి ఇలా స్క్రీన్ పైన పెట్టారనమాట. సో ఎంత బాగా అనిపించిందో అసలు ఆ వెదర్కి ఆ ఏవి చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇది కీర్తి వాళ్ళ ఫ్యామిలీ అండ్ కీర్తి వాళ్ళ తమ్ముడు. సో ఇలా అయిపోయిన తర్వాత కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా ఈవెంట్ అయితే కంప్లీట్ అవ్వలేదు. మేమందరం వెళ్ళిపోయిన తర్వాత చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయంట. సో బట్ అప్పటికే 12:30 అవుతా ఉంది. చాలా బాగుంది కదా కీర్తి శారీలో. అండ్ కీర్తి వాళ్ళ బాబాయిలు, పిన్నిలు, మమ్మీ, డాడీ, తమ్ముళ్ళు, చెల్లెలతోటి ఈ ఫ్యామిలీ ఫొటోస్, వీడియోస్ అనేది క్లిక్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ లైక్ కీర్తి అండ్ రాధమ్మతోటి కూడా కొన్ని పిక్చర్స్ అనమాట. లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉండడానికి అలా నేను ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేసి అలానే ఉంచాను అనమాట. సో కొన్ని రా మూమెంట్స్ కూడా తను చూసుకుంటుంది కదా ఫ్యూచర్లో అన్నట్టు నేను అట్లనే రా కూడా ఇంక్లూడ్ చేసేసానండి. సో ఇక్కడ వాళ్ళ బాబాయి అండ్ పిన్ని, రెండో బాబాయ్ అండ్ పిన్ని. సో వి మేడ్ ఇట్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో అలా డాక్టర్స్ అని చెప్పి సో చాలా బ్యాక్గ్రౌండ్ ఇలాంటివి ఉంచేసా అనమాట. ఇలాంటి సెటప్స్ ప్రతి ఒక్క చోట ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ ఫైనలీ నేను మా అక్క మేము ట్విన్నింగ్లో ఉన్నాం అనమాట. సో యాక్చువల్గా చాలా డేస్ అయింది మేము ముగ్గురం కలిసి. అలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేసి మంచిగా ఫొటోస్ అన్నీ క్లిక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ చూసారా మా అషు కూడా హ్యాట్ పెట్టుకునేసి అలా అషు కూడా డాక్టర్ అవుతాడంట చెప్తా ఉన్నాడు. సో పిల్లలు అప్పటికప్పుడు అలా బ్లెండ్ చేసి మాట్లాడుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో మా అషు కూడా అలా క్యాప్ పెట్టుకొని ఇక నేను కీర్తి అండ్ మా అక్క ముగ్గురము. అండ్ అయిపోయిన తర్వాత సో నేషనల్ యాంథమ్ ఉంది చూసేయండి. నేను అన్నీ కూడా సాంగ్స్ కానీ ఇలా నేషనల్ యాంథమ్స్ కానీ అన్నీ కాపీరైట్ వస్తాయని చెప్పేసి కొంచెం కొంచెం ఇంక్లూడ్ చేశానండి. చాలా బాగా అనిపించింది. మా స్కూల్ కాలేజ్ డేస్లో లాగా అనిపించింది అనమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఫైనలీ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మేము కొంచెం దూరంలో కార్ పార్క్ చేసాము. అప్పుడు చాలా క్రౌడ్ ఉండే అండి. క్రౌడ్ ఉంటే ఇంకా ఆపేస్తున్నారేమో ఇక్కడే కార్ పార్క్ చేసేద్దామని చెప్పేసి మేము ఒక చోట ఆపేసాము. కానీ అక్కడి నుంచి చాలా దూరం నడవాల్సి వచ్చింది. నడుచుకుంటూ అలా ఫన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇక్కడ నన్ను పొగిడే కార్యక్రమం అనమాట. నా వాయిస్ నైస్గా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు మా బావ వాళ్ళ అక్క వాళ్ళందరూ. అదే నవ్వుతా ఉన్నాము. మా బావ నిద్ర వస్తున్నా నడుస్తున్నాడు ఫ్రెండ్స్. మా అక్క నవ్వుతుంది ఫ్రెండ్స్. మా అక్క చీర బాగా కనిపిస్తోంది ఫ్రెండ్స్. మీ మధ్యలో రైలు పెట్టలాగా దూరిపోతుంది ఫ్రెండ్స్ మా అక్క. బ్యాక్గ్రౌండ్ లో చాలా ఫన్ చేస్తూ ఉంటాను అనమాట. సో అందరినీ నవ్విస్తూ ఉంటాను. వాళ్ళు నన్ను నవ్విస్తుంటారు, నేను వాళ్ళు నవ్విస్తుంటా. అలా మంచిగా ఫన్ చేసుకుంటే చాలా దూరమే 1.5 kilometers నడిచామండి. సో ఇలా నవ్వుకుంటూ నడుస్తుంటే అసలు టైం తెలీదు. అలా నడుస్తూ హ్యాపీగా ఫన్ చేసుకుంటూ చాలా మెమొరీస్ తోటి బ్యాక్ వచ్చామన్నమాట. సో ఫైనలీ దిస్ వీడియో ఇస్ డెడికేటెడ్ టు మై కీర్తమ్మ. సో లైఫ్ లాంగ్ ఈ వీడియో చూసుకొని నన్ను గుర్తుపెట్టుకోయే. ఓకేనా? అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేసి కీర్తిని అందరూ బ్లెస్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.